సంజయ్లు కావచ్చు, కిషన్ రెడ్డిలు కావచ్చు, రేవంత్ రెడ్డిలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్క త్రాసు ముక్కలే, ఒక్క త్రాను ముక్కలే. ఏ ఒక్కడికి కూడా తెలంగాణ ప్రజల పట్ల సోయిన వాళ్ళు కాదు. అసలు ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎప్పుడు తెలంగాణకు న్యాయం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇంకా పెద్ద ద్రోహి అయింది. తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడింది కేవలం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోరెవరు కాదనేది సత్యం. తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండి గులాబీ నీడలో ఉన్నంత కాలమే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుంది తప్ప లేదంటే ఇటువంటివి వస్తాయి. ఈ దుర్మార్గులు గెలిపిస్తే 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ బనకచెర్ల రూపంలో చంద్రబాబుకు సహాయం చేయడం. ఏమిచ్చింది బీజేపీ? 8 మంది ఎంపీలను ఇస్తే అంటే ఇక ఉన్న గోదావరిని తీసుకుపోయి కూడా ఆంధ్రార్పణం చేసే కుట్రకు మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇది వాళ్ళ బీజేపీ పార్టీ చేస్తున్న పని. ఆయన బండి సంజయ్, ఇంకో సంజయ్, ఏ ఒక్కడికి కూడా తెలంగాణ హక్కుల పట్ల సోయి లేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టింపు లేదు. కేవలం వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ పదవులు తప్ప, వాళ్ళ పార్టీలు తప్ప ప్రజలు సోయిన వాడు ఎవడు కూడా లేడు. కేసుల విషయానికి వస్తే పోటీపడి ఒకనికి ఒకడు అర్జెంటుగా కేసీఆర్ని జైలు పెట్టు, జైలు ఎందుకు పెడతలేవు అని ఒకడు, నువ్వెందుకు పెడతలేవు అని ఇంకొకడు. మీరు మీ అయ్యలు, మీ తాతలు వచ్చినా కేసీఆర్ని జైలు పెట్టలేరు. ఈ పనికి మళ్ళీ కేసులతో ఆపలేరు. ఈ కేసుల గాండ్రింపులు అన్నీ ఒడిచిపోయి చూసినాం. ఏడాది అర్థం నుంచి మీరు వాగుతున్నది, అంతకుముందు 5 ఏళ్ళు మీరు వాగింది. మీ ఈడీలు, మీ ఐటీలు, మీ ఇంకోటి మీ సిబిఐలు అన్నీ 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి డేగ కన్నేసుకొని చూస్తూనే ఉన్నాయి కేసీఆర్ని. మీరు అందరు చూస్తుండగానే మీ కుట్రలన్నిటి తిప్పికొట్టే తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిండు కేసీఆర్. మీ కేసులు ఏవి కూడా భయపెట్టలేవు. ఇప్పటికీ దాదాపు 3,500 పైగా కేసులు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన 3,500 పైన కేసులు పెట్టిండు ఇప్పటికీ రేవంత్ రెడ్డి. అయినా ఈ కేసులు భయపెట్టలేవు, ఆపలేవు. మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టినా, ఇంకొరి మీద కేసులు పెట్టినా కేసులతో భయపడడానికి ఎవరు కూడా లేడు. ఇవి మమ్మల్ని ఆపలేవు.